కొలెస్ట్రాల్ గురించి ఉన్న 5 నిజాలు అపోహలు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం మానేయాలి. ఇది తప్పు. ఎందుకంటే ఎగ్స్, చికెన్ ఇవి కూడా చాలా అవసరం. అలాగే కొలెస్ట్రాల్ అన్నది ప్రతి సెల్ కి అవసరం అన్నమాట. అంటే సెల్ ఫంక్షన్స్, హార్మోన్స్ ఇవన్నిటికీ మినిమల్ కొలెస్ట్రాల్ అయితే ఖచ్చితంగా కావాలి. లావుగా ఉన్నోళ్లలోనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పు. ఎందుకంటే బక్కగా ఉన్నోళ్లలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు. వారు రెగ్యులర్ టెస్టింగ్ చేయించుకోవాలి. మూడవది, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతున్న కొంచెం లక్షణాలు కనపడతాయి. అలా ఏముండదు. కొలెస్ట్రాల్ అన్నది లక్షణాలు చూపించకుండా అన్నోటిస్డ్ గా ఎక్కువ ఉండిపోయి దానివల్ల హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే 4వది వచ్చి చెడు కొలెస్ట్రాల్ అన్నది తినకూడదు. సో ఇలా చెడు కొలెస్ట్రాల్ అన్నది అంత చెడు కొలెస్ట్రాల్ అనేవి ఉండదు. మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. హెచ్డిఎల్ లాంటిది మంచి కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ లో కూడా మంచిది ఉంటుంది. సో అది కూడా మనం ప్రిఫర్ చేయాలి. అలాగే 5వది, మనం తినే ఆహారం వల్లనే ఈ కొలెస్ట్రాల్ అంతా వస్తుంది. ఇది కూడా తప్పు. ఎందుకంటే కొన్ని జెనెటిక్ డిసీజెస్ వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మందులు ఆడాల్సిన అవసరం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడితే మనం ముందు వచ్చే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ నివారించవచ్చు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి డైట్ తీసుకొని మంచి డాక్టర్ సలహా తీసుకుంటే ఖచ్చితంగా మనం కొలెస్ట్రాల్ నివారించవచ్చు.